వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఒక సినిమాను 3 గంటలు భరించడం కష్టం అనుకుంటే స్టోరీ ఇంటెన్స్ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే 4 గంటల నిడివి కూడా మ్యాటరే కాదని ధురంధర్ 2తో ప్రూవ్ చేశాడు ఆదిత్యధర్. వసూళ్లలో ధురంధర్ను బీట్ చేసి ధురంధర్ 2 దూసుకెళ్తున్న టైంలో డైరెక్టర్ మరొక ఎక్స్పెరిమెంట్ కు రెడీ అవుతున్నాడా, మరొక హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడా? ఇప్పటి వరకు సౌత్ సినిమాలు టాలీవుడ్ లో 100 కోట్ల కొల్లగొట్టి కాలరెగరేస్తే ఫర్ ది ఫస్ట్ టైం ఓ బాలీవుడ్ ఫిలిం సౌత్ లో 100 crore కొల్లగొట్టి రివెంజ్ తీర్చుకుంది. ధురంధర్ 2 కర్ణాటకలో 100 కోట్లు కొల్లగొట్టి ఈ మార్క్ టచ్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ ఫిలిం గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ హైప్ లో మరో ఎక్స్పెరిమెంట్ కు రెడీ అయ్యాడు ఆదిత్యధర్. బాహుబలి 1 and 2లను కలిపి రాజమౌళి బాహుబలి ఎపిక్ గా తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు రాజమౌళి. 3 hours 44 minutes నిడివైనా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను అప్లై చేస్తున్నాడట ఆదిత్యధర్. ధురంధర్ 1 and 2ని 1 మూవీగా తీసుకువస్తున్నారట. ఈ మేరకు డైరెక్టర్ మూవీని కట్ చేశాడని సమాచారం. సుమారు 7.5 గంటల నిడివి ఉండనుందట. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై ఇంత నిడివితో మరో మూవీ రాలేదు. ధురంధర్ 2 థియేటర్లో రన్ అవుతుండగానే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తోంది టీమ్. లిమిటెడ్ స్క్రీన్లలో ఏప్రిల్ 5 నుండి ధురంధర్ ఫుల్ మూవీని ప్రదర్శించనున్నారు. హాంకాంగ్ థియేటర్స్ లోనూ ఇంతే నిడివితో ప్రీమియర్ కాబోతోంది. భారీ లెంత్ మూవీకి 3 breaks ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్పెరిమెంట్ ఓకే, కానీ 7.5 గంటల విషయం అంటే ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్నట్లే. అలాగే ఈ మూవీ చూడాలంటే వర్కింగ్ డేస్ లో వర్కౌట్ కాదు, వీకెండ్ లో ఎంజాయ్ చేయాల్సిందే. ఇలాంటి సరికొత్త ప్రయోగాన్ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారా? మరోసారి నిడివి నో మ్యాటర్ అని ప్రూవ్ చేస్తారా? శాండిల్వుడ్ కలిసి వచ్చినట్లుగా కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ కు టాలీవుడ్ కోలీవుడ్ అస్సలు అచ్చిరావడం లేదు. సప్త సాగరాలు దాచే ఎల్లోతో ఆమెకు వచ్చిన హైప్ తో టాలీవుడ్ కోలీవుడ్ లో మేడం కి ఆఫర్స్ డోర్ ఓపెన్ అయ్యాయి. కానీ సక్సెస్ మాత్రం నిల్. ఇలా ఫ్లాప్స్ వస్తే మరో బ్యూటీని పట్టించుకోవు ఇండస్ట్రీస్. రుక్కును మాత్రం స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఆఫర్స్ ఇస్తున్నారు. ఓన్ ఇండస్ట్రీ కన్నడలో తప్ప మరో ఇండస్ట్రీలో మెరుపులు చూపించలేకపోతోంది రుక్మిణి వసంత్. టాలీవుడ్ కాలీవుడ్ లో 3 films చేస్తే ఒక్కటి హిట్ కాలేదు. పొరుగు రాష్ట్రాల్లో ఫ్లాప్స్ మూటగట్టుకుంటూ ఐరన్ లెగ్ ఐడెంటిటీని తెచ్చుకుంటోన్న రుక్మిణి శాండిల్వుడ్ లో మాత్రం హిట్ మీద హిట్ కొడుతూ గోల్డెన్ లేడీగా మేకవర్ అవుతోంది. ఈ క్రేజీ డిజాస్టర్స్ బ్యూటీకి ప్లస్ అయి ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయి. సప్త సాగరాలు దాచి ఎల్లోతో రుక్మిణి వసంత్ క్యూట్ పర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ లో ఆఫర్ డోర్ ఓపెన్ అయ్యాయి. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడుకో ఎందుకు కమిట్ అయిందో కానీ బొమ్మ వచ్చింది వెళ్ళిన విషయం కూడా తెలియదు. ఈ సినిమా డిజాస్టర్ అయినా సరైన ఫిలిం పట్టేసింది మేడం. డ్రాగన్ లో తారక్ తో జోడీ కడుతోంది బ్యూటీ. ఈ ప్రాజెక్ట్ లో చేస్తున్నానని తాను చెప్పుకోవడమే కానీ టీమ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. టాలీవుడ్ భయంకరమైన రిజల్ట్ చూసిన రుక్మిణికి తమిళంలో ఇదే సీన్ రిపీట్ అయింది. విజయ్ సేతుపతి ఏస్, శివకార్తికేయన్ మదరాసి అల్ట్రా డిజాస్టర్స్. కానీ రుక్కు స్టన్నింగ్ లుక్స్ కు పడిపోయారు తమిళ తంబిలు. అందుకే ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ధనుష్ లబ్బర్ పందుతో ఫేమ్ తమిళ రసన్ మచ్చముత్తు మూవీకి ఫిక్స్ అయిందట. అలాగే సింబుతో డ్రాగన్ దర్శకుడు అశ్వంత్ మారిముత్తు తెరకెక్కించే మూవీలో రుక్మిణి పేరు వినిపిస్తోంది. క్రేజ్ తో ఆఫర్స్ కొల్లగొట్టడం వరకు ఓకే, కానీ ఈ 2 ఇండస్ట్రీలో ఎప్పుడు హిట్ చూస్తుందో ఈ శాండిల్వుడ్ సోయగం. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ స్ట్రగుల్స్ కి ఎండ్ కార్డు పడినట్లేదు. ఎంట్రీ ఇద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక స్ట్రగుల్. ఏక్ దిన్ లో అమీర్ ఖాన్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా ఓసారి రిలీజ్ వాయిదా పడింది. తీరా 1 Friday టైం ఫిక్స్ కాగా సోలోగా వచ్చే సిచ్యువేషన్ కనిపించడం లేదు. మళ్ళీ బొమ్మ వాయిదా తప్పదా? బాలీవుడ్ లో 2 జోనర్స్ ప్రెజెంట్ థియేటర్స్ కు ఫుట్ ఫాల్ పెంచుతున్నాయి. ఫస్ట్ పేట్రియాటిక్, సెకండ్ లవ్ స్టోరీస్. చావా, సైరా, రీసెంట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్. రొమాంటిక్, దేశభక్తి చిత్రాలు సెపరేట్ టైంలో వచ్చాయి కాబట్టి గల్లా పెట్టి నిండింది. అదే ఒకసారి వస్తే ఏంటి బాలీవుడ్ లో May 1న రాబోతోంది. ఒకవైపు యూత్ఫుల్ లవ్ స్టోరీ, మరోవైపు బయోపిక్ విత్ పేట్రియాట్ ఫిలిం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నానని సంబరపడిపోతున్న ప్రతిసారి అవరోధాలు వెంటాడుతున్నాయి. ఎప్పుడో కమిట్ అయిన ఏక్ దిన్ లాస్ట్ ఇయరే రావాల్సిందే. అమీర్ ఖాన్ ఇన్వాల్వ్ అయి టైటిల్ చేంజ్ నుండి రిలీజ్ డేట్ వరకు అన్ని మార్చేశాడు. అది కూడా కాపీ క్యాట్ మూవీకే ఓవర్ యాక్షన్ చేశాడు. 1 fine day రిలీజ్ ముహూర్తం పట్టేశారు. May 1న ప్రేక్షకుల ముందుకు సోలోగా వచ్చేస్తోంది అనుకుంటే రితేష్ దేశ్ముఖ్ అవరోధంగా మారాడు. చావానో స్ఫూర్తితో రితేష్ దేశ్ముఖ్ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ తీసేందుకు సిద్ధమయ్యాడు. రాజా శివాజీ కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. భారీ స్టార్ క్యాస్ట్ పట్టుకొచ్చాడు. May 1న ఏక్ దిన్ కి పోటీగా వస్తోంది ఈ బయోపిక్. నార్త్ లో ఛత్రపతి శివాజీ అంటే ఓ ఎమోషనల్ కాబట్టి దీనికే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఏక్ దిన్ సంగతి ఏంటి?
అనుకున్న టైంకి వస్తుందా, సైడ్ అవుతుందా? తెలుగులో అదే రోజు వస్తుందేమో అనుకుంటే ఇక్కడే భారీ కాంపిటీషన్ ఉంది. ఈ లెక్కన బాలీవుడ్ వెళ్లాలన్న హ్యాపీనెస్ కన్నా తాను ఫస్ట్ మూవీతో క్లిక్ అవుతానా లేదా అనే కొత్త టెన్షన్ మొదలయ్యాయి సాయి పల్లవికి. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ యాక్టింగ్ పరంగా ఫామ్ ని కోల్పోయింది. మణికర్ణిక తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు ఈ భామ. పొలిటికల్ బయోపిక్స్ కొంతమంది ఆడియన్స్ ని ఆమెకు దూరం చేశాయి. ఈ విషయం కాస్త లేటుగా బోధపడిందా? మళ్ళీ అసలైన ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంతో పలకరించబోతుందా? ఆ వింటేజ్ వైబ్ క్రియేట్ చేస్తుందా? బాలీవుడ్ ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసిన బ్యూటీ కంగనా రనౌత్. 2014లో వచ్చిన క్వీన్ లో రాణి పాత్ర ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి కూడా. ఆమె కెరీర్కే ఓ మైల్ స్టోన్ ఫిలిం. కానీ ఇప్పుడు పూర్తిగా ఫైర్ బ్రాండ్ సినీ కెరీర్ గాడి తప్పేసింది. మణికర్ణిక తర్వాత అమ్మడి ఖాతాలో హిట్టే లేదు. కొన్ని పొలిటికల్ బయోపిక్స్ తీసి ఓ సపరేట్ ఆడియన్స్కు దూరమైంది కంగనా. పొలిటికల్ జర్నీని ఎంజాయ్ చేస్తున్న కంగనాకు సినీ కెరీర్ డల్గా మారటంతో మళ్లీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ వెనక్కు తెచ్చుకునేందుకు స్కెచ్ వేస్తోంది. తనకు స్టార్డంతో పాటు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన క్వీన్ సీక్వెల్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈసారి పూర్తి కొత్త కథతో రాబోతోందట. క్వీన్ మూవీని డీల్ చేసిన వికాస్ బహల్ ఈ మూవీని హ్యాండిల్ చేస్తున్నాడు. క్వీన్ 2కి కంప్లీట్ న్యూ స్టోరీతో తెరకెక్కబోతోందట. క్వీన్ లో రాణి మ్యారేజ్ క్యాన్సిల్ కావడంతో హనీమూన్ కోసం ఫారెన్ ట్రిప్ కు వెళితే క్వీన్ టీలో మన దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయబోతున్నట్లు తెలుస్తోంది. చూడబోతే ఇదొక జర్నీ బెస్ట్ ఫిలింలా తీయబోతున్నారట. ఏప్రిల్ ఎండింగ్ నుండి మూవీ పట్టాలెక్కబోతోంది. మరి ఈ డైనమిక్ లేడీ క్వీన్ సీక్వెల్ తో మిస్ అయిన తన ఆడియన్స్ ను మళ్ళీ చేరువయ్యేలా చేరుకుంటుందేమో చూడాలి. టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు న్యూ వైరస్ అంటుకుంది. చెప్పిన టైంకి సినిమా రాకపోవడమే ఆ వైరస్ లక్షణం. ఈ ఫ్లూ మాలీవుడ్ వరకు పాకింది. మొన్న మోహన్ లాల్ దృశ్యం 3ని వాయిదా వేస్తే తాజాగా మల్టీ స్టారర్ సినిమా కూడా ఎఫెక్ట్ అయింది. మల్లీవుడ్ సినిమాలు పోస్ట్ పోన్ అవడానికి రీజన్ ఏంటి? మోహన్ లాల్, జీతూ జోసెఫ్ ఫిలిమ్స్ అంటే మాలీవుడ్ లో ఓ క్రేజ్. వీళ్ళిద్దరి కొలాబరేషన్స్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అందులోనూ ఫ్యామిలీ థ్రిల్లర్ దృశ్యంకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరి కాంబోలో నెక్స్ట్ దృశ్యం 3 రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేశారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే గల్ఫ్ దేశాల ఉద్రిక్తతను సాకుగా బొమ్మ మే 23కి పోస్ట్ పోన్ చేసుకుంది. మాలీవుడ్ అతిపెద్ద మల్టీ స్టారర్ మూవీ పేట్రియాట్. అందులోనూ బెస్ట్ ఫ్రెండ్స్ మమ్ముటి, మోహన్ లాల్ నటిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత నటిస్తున్నారని హైప్ క్రియేట్ అయింది. 2 ఏళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విషు ఫెస్టివల్ సందర్భంగా ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ సడన్లీ వారం రోజులు వెనక్కు వెళ్ళింది. క్వాలిటీ మ్యాటర్ అంటూ మే 1న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మమ్ముటి, మోహన్ లాల్ మూవీస్ వస్తున్నాయంటే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. హీరోల ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలకు అనుకున్నంత బజ్ అంతగా లేదు. ప్రమోషన్స్ కూడా షురూ చేయలేదు. కేరళలో జరిగే ఎన్నికలు, ఐపీఎల్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందని కాస్త వెనకడుగు వేశారట. అందులోనూ పేట్రియాట్ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో దానికి సపోర్ట్ చేసేందుకు దృశ్యం 3ని లాలట్టాన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక పెద్ద రిలీజ్ డేట్ మారటం కూడా తెలుగులో పేట్రియాటిక్ కాస్త కలిసొచ్చే అంశమేనా? ఈ హీరోలు ప్రమోషన్స్ ఎంతవరకు చేస్తారో చూడాలి. మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. ప్రదీప్ రంగనాథన్ అప్కమింగ్ ఫిలిం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగు టీజర్ రానా విడుదల చేశారు. 2040లో జరిగే ఈ లవ్ స్టోరీని సరికొత్తగా చూపించబోతున్నాడు విఘ్నేష్ శివన్. కృతి సిటీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రాధిక సరికొత్త గెటప్ లో అలరించిన తమిళ ఫిలిం తాయ్ కిళవి. శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. 75 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 10 నుండి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV and this is Akshay signing off. Bye bye.